మాట్లాడదాం. ఇక్కడ మన జనసేనకు సంబంధించి జిల్లా నాయకులు పెద్దల సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే. ప్రధానంగా ఇక్కడ టీడీపీకి సంబంధించి పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి మీ పార్టీ కనిపిస్తూ ఉంది. ఇక్కడ సీట్ల పంపకం ఇప్పటికే జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నిన్న కామెంట్స్ విషయంలో కూడా పొత్తులపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మీరు ఎంతమంది వచ్చినా కూడా సింగిల్ గానే వస్తారు, నా బలం ప్రజలే. సో ప్రజలు ఎన్ని బాణాలు వచ్చినా, ఎంతమంది శక్తులు కలిసి వచ్చినా అడ్డుకోవడానికి నాకు రక్షణ కవచం లాగా ప్రజలు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా మీరే అధికారంలోకి వస్తున్నాం, పొత్తుతో భాగంగా ఉన్నటువంటి పార్టీని స్థాపించబోతున్నాం చెప్తున్నటువంటి పరిస్థితి అధినేత. సో ఏ విధంగా చూస్తారు? ముందుగా అమ్మ యాజమాన్యానికి నా శుభాకాంక్షలు అండి. అలాగే డెబిట్లో కూర్చున్న అందరికి కూడా నా శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఈరోజు అన్న సుబ్రహ్మణ్యం గారు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. షర్మిల గారిని ఈరోజు వారు ఎంత హేళనగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఇదే షర్మిలమ్మ అన్న వదిన బాణాన్ని అని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగినది. ఆయన అధికారం తీసుకురావడానికి ఆమె కష్టపడి పనిచేసింది. ఆ రోజు సపోర్ట్ చేసినందుకు ఆ రోజు వాళ్ళ షర్మిలమ్మ ఈ రోజు సపోర్ట్ చేయనందుకు ఆమె వ్యక్తిగత జీవితం మీద కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత మనసులో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారిని చంపితే అధికారంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సొంత బాబాయ్ చెల్లెలైన సునీతమ్మ ని ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, నిరుద్యోగ సమస్య కావచ్చు, అంగన్వాడీ సమస్య కావచ్చు, లిక్కర్ సమస్య కావచ్చు, ఎన్నో సమస్యలు, ఈ రోజు రోడ్ల సమస్య కావచ్చు, పక్క రాష్ట్రం వారు మన రాష్ట్రాన్ని చూసి నవ్వుకునే హేళనగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని దింపడానికే ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే మా ఏకైక లక్ష్యంగా మేము పనిచేస్తున్నాము. ఈ రాక్షస పాలన దింపకపోతే రాబో రోజుల్లో ఈ రాష్ట్రము మరో బీహార్ గా మారే ప్రమాదం ఉంది. ఈ రోజు మన రాష్ట్ర అప్పు చూసుకుంటే ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి ఎక్కడ ఉందని మేము ఒకటి వాళ్ళకు ప్రశ్నిస్తా ఉన్నాము.